అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి నా మిత్ర బృందం అన్నలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత తెలంగాణ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ అండ్ ఓనర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడడానికి కారణాలు ఇవన్నీ కూడా మీకు వివరించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఏ విధంగా సఫర్ అయ్యారు, ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారు అన్న ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ మనీ దశ ఉద్యమంలో తెలంగాణ డ్రైవర్ల బ్రతుకులు మారుతాయి, ఆ డ్రైవర్లందరూ కూడా బాగుపడతారు అన్న ఉద్దేశంతో ఒక సంకల్పంతో మలివిడత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో ఉన్నటువంటి యావత్ డ్రైవర్ బృందం కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. అందరితో పాటు డ్రైవర్లు కూడా పోరాటంలో పాల్గొని కేసులు అన్ని రకాలుగా ఇబ్బంది గురయ్యారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడితే బంగారు తెలంగాణలో మా బ్రతుకులు కూడా బంగారు భవిష్యత్తు అవుతుందన్న ఒక మంచి ఉద్దేశంతో పాల్గొనడం జరిగింది. అనుకున్న విధంగానే 2014లో మనకు తెలంగాణ రావడం జరిగింది. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేయడం, కారు బొమ్మతో పబ్లిక్కి వచ్చినటువంటి టీఆర్ఎస్ ఈ కారు డ్రైవర్ల జీవితాల గురించి పట్టించుకోవడమే మానేసింది, మర్చిపోయింది. మాకు ఎంతో ఆశలు ఉంటాయి, కారు బొమ్మతో ఉన్నది కాబట్టి డ్రైవర్ల బ్రతుకులు బంగారు పాటలు అవుతాయని. కానీ అలాంటిది జరగలేదు. గత 10 సంవత్సరాలలో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా పోరాటాలు చేసిన, ఉద్యమాలు చేసిన, మంత్రుల బృందానికి వినతి పత్రాలు ఇచ్చిన, అవన్నీ చెత్తముట్టలు వేశారే కానీ మా భవిష్యత్తు గురించి ఏ కోశాన కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పార్టీ, ప్రజల పక్షాన ఆలోచన చేసి ఏదైనా సంకల్ప ఆశతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓనర్ కమ్ డ్రైవర్లందరూ కలిపి ఒక తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా నూతనంగా కమిటీ వేసుకొని ఏర్పాటు చేయడం జరిగినది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ సమస్యలు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్ళడానికి ఇక్కడ ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశము, నూతన కమిటీ డ్రైవర్ల మధ్యకు, జనాల మధ్యకు వస్తుంది ఈ రోజు నుంచి. దీనికి కన్వీనర్గా కొండారెడ్డి గారు, చైర్మన్గా రాజశేఖర్ రెడ్డి, కో చైర్మన్గా రామకృష్ణారెడ్డి అన్న గారు, ముక్తార్ భాయ్, ప్రేమచందర్ రెడ్డి, సలహాదారులుగా నాగరాజన్న గారు, ఇంకా కొంతమంది సభ్యులు కూడా ఉన్నారు. వినయ్ భూషణ్, స్వామిమతిరాజ్, రవి గౌడ్, గౌడ సతీష్ కుమార్, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు వాళ్ళు ఆలస్యం అవుతుంది. ముఖ్యమైనటువంటి ఈ డ్రైవర్ సమస్యల మీదనే ఈ జేఏసీ పోరాటం కానీ అధికారుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ జేఏసీ అనేది కంప్లీట్గా ట్యాక్సీ డ్రైవర్ల గురించి, ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి మాత్రమే. దీంట్లో ఏ విధంగా కూడా స్విగ్గీ, జొమాటో, టమాటో, వంకాయ అనేది ఎక్కడ కూడా ఉండదు. కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ రవాణా రంగ కార్మికులు, డ్రైవర్ల పక్షాన న్యాయం జరిగే దిశగా, న్యాయం చేకూర్చే దిశగా దీనిని అధికారులు కానీ మంత్రుల వారి దృష్టి తీసుకెళ్లి పరిష్కార దిశగా పనిచేస్తుంది.